Welcome to Soul Seconds 27 YouTube channel. Soul Seconds 27 YouTube ఛానల్. ఇవాళ నేను నా యొక్క ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు ఈ ట్రేడింగ్ అంటే ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, దీంతో ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు, ప్రాఫిట్స్ ఎలా గెయిన్ చేసి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్లో ట్రేడింగ్ అంటే ఈజీ మనీ అని చాలామంది అనుకుంటారు. ఈజీ మనీ ఎప్పుడు మనకు ట్రేడింగ్ అంటే ఏంటో తెలిసినప్పుడు, ఎప్పుడు మనీ పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి, ప్రాఫిట్స్ ఎలా గెయిన్ చేయాలి, లాస్ని ఎలా రికవర్ చేసుకోవాలి, ఇవన్నీ తెలిసినప్పుడే ట్రేడింగ్ అనేది ఈజీ. నేను జస్ట్ ఇవాళ నా రియల్ ఐపీఓ జర్నీ షేర్ చేసుకుంటాను. అంటే ప్రాఫిట్స్ వచ్చాయా, లాసెస్ వచ్చాయా, డిసప్పాయింట్స్, లెసన్స్ అన్నీ హానెస్ట్గా చెప్తా. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు, ఇది నా రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. అరౌండ్ నేను 2025 అక్టోబర్ ఆఫ్టర్ గెట్టింగ్ ద జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్యూ మంత్స్ అయిన తర్వాత 2025 అక్టోబర్లో డిమాట్ అకౌంట్ నేను ఓపెన్ చేశాను. అది నా ఫ్రెండ్ రెఫర్ చేశాను. నా ఫ్రెండ్ ద్వారా రెఫర్ చేశాడు. వాడికి మనీ ఏదో వస్తాయని చెప్పవల్లే వాడి కోసం అని చెప్పి నేను డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. కానీ ఎటువంటి ట్రేడింగ్ ఏం చేయలేదు, జస్ట్ క్రియేట్ చేసి అలా పక్కన పెట్టేశాను అంతే. దాని తర్వాత ఆఫీస్లో నా పక్కన కూర్చుంటారు సీనియర్, అతను చెప్పాడు నాకు. అదే వాళ్ళందరూ ఐపీఎస్ గురించి గట్రా డిస్కస్ చేసుకునేవారు. అరే వాళ్ళు ఏ ఐపీఓ ఓపెన్ అయింది, దీనికి అప్లై చేద్దాం, ఇదైతే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని గట్రా డిస్కస్ చేసుకునేవారు. నాకేం అర్థమయ్యేది కాదు, ఏంటి ఐపీఓస్ ఏంటి అని కొత్తగా ఉన్నాను. ఇంతకుముందు మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్పాడు, ఇలా ఐపీఓ వేసా, వాడు ఎల్జీ ఐపీఓ వేసాడు, అరౌండ్ 4 to 5K ప్రాఫిట్ వచ్చింది వాడికి. వాడు చెప్పాడు అనమాట. నేను అప్పుడు పట్టించుకోవాలి. తర్వాత ఆఫీస్లో వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటుంటే నా పక్కన సీనియర్ ఉంటే ఆయన అడిగాను, అన్న ఐపీఓ ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐపీఓ అంటే ఇలా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏ కంపెనీ అయినా సరే స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు తన షేర్స్ అనేవి పబ్లిక్కి ఇస్తుంది, కొనుక్కోమని ఇస్తుంది. సో మనం బిడ్స్ చేసుకుని ఇంత సర్టెన్ అమౌంట్ కట్ ఆఫ్ పెడుతుంది ఇన్ని షేర్స్ కానీ, మనం ఆ బిడ్ కొనుక్కుంటే సర్టెన్ అమౌంట్తో. ఆ తర్వాత అవి అలౌట్ అయిన తర్వాత లిస్టింగ్ ప్రాఫిట్స్ కట్ట చూసుకుని ఉంచుకోవాలా, లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్ తీసేసుకోవాలా అన్నీ చూసుకుంటాం అని చెప్పారు. అయితే నా ఫస్ట్ ఐపీఓ వచ్చేసి ఆర్క్లా. చూపిస్తాను మీకు, లైవ్గా చూపిస్తాను, ఇదేంటి ఫేక్ వీడియో కాదు. నా ఫస్ట్ ఐపీఓ వచ్చేసి ఆర్క్లా, నాది అప్స్టాక్స్. ఓకే, ఇదిగో మై అప్లికేషన్స్, కంప్లీటెడ్ అప్లికేషన్స్. ఇంకా నా ఫస్ట్ ఐపీఓ వచ్చేసి ఆర్క్లా. నా సీనియర్ చెప్పారు, అలాట్ అయితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అని చెప్పారు అనమాట. అయితే నేను నాకు డేట్స్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఇవి టోటల్ టైమ్ లైన్స్ ఇవి ఆర్క్లా. ఎప్పుడు ప్రీ అప్లై 27th ఓపెన్ అయింది, బిడ్డింగ్ స్టార్ట్స్ 29th అక్టోబర్, బిడ్డింగ్ ఎండ్స్ 31 అక్టోబర్ 2025, అలాట్మెంట్ 3rd, రిలీజ్ ఆఫ్ ఫండ్స్ 4th నవంబర్, డీమాట్ ట్రాన్స్ఫర్ అనేది 4th నవంబర్ మార్నింగే. డీమాట్ ట్రాన్స్ఫర్ 4th నవంబర్ అయింది. మన లిస్టింగ్ రోజు మన షేర్స్ అనేవి మన పోర్ట్ఫోలియోలోకి వస్తాయి. లిస్టింగ్ 6th నవంబర్ అయింది. అలా మా సీనియర్ చెప్పారు, అరే అప్లై చేసుకో, అలాట్ అయితే మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే నేను అప్లై చేశాను. కానీ నాకు అన్ఫార్చునేట్లీ అప్పుడు మా సీనియర్ చెప్పారు, మ్యాక్సిమం అలాట్ అవ్వదు, అయితే మాత్రం హై ప్రాఫిట్స్ వస్తాయని చెప్పారు. అయితే నేను అప్లై చేశాను. అన్ఫార్చునేట్లీ నాకు అలాట్ అవ్వలేదు. ఫస్ట్ ఐపీఓ కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అరే ఏంటి అయితే బాగుండేది కదా, ఫస్ట్ది ఎలా అయింది ఏంటి అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కానీ కాన్ఫిడెన్స్ మాత్రం లూజ్ అవ్వలేదు. ఆ సెకండ్ ఐపీఓ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, సెకండ్ ఐపీఓ లెన్స్కార్ట్. లెన్స్కార్ట్ టైం లేదు నాకు. నేను సెకండ్ ఐపీఓ లెన్స్కార్ట్ అప్లై చేశా. నేనే కాదు, మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ అప్లై చేసాం. అది ప్రీ అప్లై 28th 2025 అక్టోబర్, బిడ్డింగ్ స్టార్ట్స్ అనేది 31st అక్టోబర్ 2025, బిడ్డింగ్ ఎండ్స్ 4th నవంబర్, అలాట్మెంట్ 6th నవంబర్ 2025.
రిలీజ్ ఆఫ్ ఫండ్స్ 7th November 2025, డీమార్ట్ ట్రాన్స్ఫర్ సేమ్ డే, లిస్టింగ్ 10th November 2025 అయ్యింది. నేను మా ఫ్రెండ్స్ మా ఆఫీస్ మేట్స్ అందరూ అప్లై చేసాం, మ్యాక్సిమం సీనియర్స్ అందరూ. మా ఫ్రెండ్స్ ఎవరికి అవ్వలేదు, మా ఆఫీస్లో కూడా సీనియర్స్ ఎవరికి అవ్వాల, నాకు ఒక్కడికే అలౌట్ అయింది. అదేంటి నాకు ఒక్కడికే అలౌట్ అయిందని చెప్పి కొంచెం స్ట్రేంజ్ ఫీల్ అయ్యాను. అప్పుడు మా సీనియర్ అన్నారు, అదే కొత్త వాళ్ళకి ఇచ్చుంటాడు ఛాన్స్ అన్నారు. హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్ కూడా వచ్చింది దానికి. నేను నా ఫ్రెండ్స్ అందరూ అప్లై చేసాం, కానీ లక్కీగా నాకు ఒక్కడికే అలౌట్ అయింది. అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఫస్ట్ అలాట్మెంట్ కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. దాంతోపాటు సబ్స్క్రిప్షన్ రేట్ కూడా చాలా హై ఉంది. సో చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హై ప్రాఫిట్స్ పక్కా అని అనుకున్నా. 10th November లిస్ట్ అయింది. నేను 402 రూపీస్ కట్ ఆఫ్ ప్రైస్లో హైయెస్ట్ ప్రైస్కి మనం బిడ్ వేస్తాం. అయితే 402 రూపీస్కి నేను 37 షేర్స్, నాకు గుర్తున్న 37 షేర్స్, లాట్ ప్రైస్ వచ్చేసి 14,880 రూపీస్. 14,874 రూపీస్. చాలా హై సబ్స్క్రిప్షన్ రేట్ ఉంది. లెన్స్కార్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే, మార్కెట్లో మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. హై ప్రాఫిట్స్ పక్కా అనుకున్నాం. లిస్టింగ్ రోజు 10th November 2025 లిస్ట్ రోజు. ఎంతకు లిస్ట్ అయింది అనుకుంటున్నారు? నేను అప్లై చేసిన దానికన్నా 7 రూపీస్ తక్కువతో, అంటే కట్ ఆఫ్ రేంజ్ ఉంటుంది కదా, రేంజ్లో ఫస్ట్ ప్రైస్ 395 రూపీస్కి అది లిస్ట్ అయింది. అంటే లిస్ట్ అవడమే 7 రూపీస్ లాస్ట్తో లిస్ట్ అయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఫస్ట్ IPO దట్టు లాస్లో లిస్ట్ అవ్వడం చాలా టెన్షన్ పడ్డాను, మనీ పోతాయేమో అని. అది ఏదో చిన్న జాబ్ చేసుకున్న, ఏదో కొంచెం సేవింగ్స్ ఉంటే ఆ సేవింగ్స్నే అప్లై చేసుకుంటూ ఉండేటోని నేను. చాలా 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 టెన్షన్ పడ్డాను, నర్వస్ ఫీల్ అయ్యాను, మైండ్లో చాలా డౌట్స్. అప్పుడు నా సీనియర్ అన్నతో కూడా డిస్కస్, ఏంటన్నా ఇది ఫస్ట్ IPOలో లాస్లో లిస్ట్ అయింది అని చెప్తే, అప్పుడు నా సీనియర్ చెప్పారు, ప్యానిక్ అవ్వకో, పేషెన్స్ ఉంటేనే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పారు నాకు. సరే చూద్దామని చెప్పి వదిలేసా. లిస్టింగ్ రోజు ఇంకా అమ్మలేదు, లాస్లో ఎలా అమ్ముతామని చెప్పి వదిలేసాను. అదే జరిగింది, ఆయన చెప్పినట్టే జరిగింది. ప్రాఫిట్కి వచ్చింది, ఆ రోజు వచ్చింది ప్రాఫిట్కి. సరే ఇంకా పెరుగుద్దని ఉంచేసాం, అలాగే చూద్దాం, మనకి మనీ ఎలాగో ఇప్పుడు అవసరం లేదు కదా అని వదిలేసాను. కానీ నేను అన్ఫార్చునేట్లీ నవంబర్ మంత్ అంతా ఉంచాను. 10th లిస్ట్ అయింది కదా, నవంబర్ మంత్ అంతా ఉంచాను. ఇంకా ఎమర్జెన్సీ మంత్ ఎండ్కి వచ్చేటప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. డబ్బులు లేవు. మంత్ ఎండ్ అంటే మీ అందరికీ తెలియదే ఉంది, డబ్బులు లేవు. అయితే శాలరీ కూడా లేదు, డబ్బులు లేవు. ఇంకా అమ్మేయాలి. లెన్స్కార్ట్ సెల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎర్లీగా సెల్ చేస్తాను. ఇంకా లేట్గా ఉంటే ఎంతో, ఇప్పుడు మా సీనియర్ ఇంకొకటి కూడా అలౌట్ అయింది, అతను ఎంత కమ్మాడు, నేను ఎంత కమ్మాను, అతనికి ఎంత ప్రాఫిట్స్ కూడా చెప్తాను లాస్ట్లో మీకు. ఇంకా అన్ని బ్రోకర్ ఛార్జెస్ అన్నీ తీసి అరౌండ్ 800 రూపీస్ ప్రాఫిట్తో అమ్మేశా. కానీ ఒకటి తెలుసుకున్నా, ప్రాఫిట్ తక్కువ వచ్చినా సరే నేను ఒకటి తెలుసుకున్నాను, ఏంటంటే పేషెన్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. పేషెన్స్ ఉంటేనే ట్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది నేను తెలుసుకున్నాను. సో IPO అలౌట్ అయింది కదా, నా 3rd and 4th IPOs. సారీ, ఇందాక చెప్పాను కదా మా సీనియర్ ఎంతగా అమ్మారని. మా సీనియర్ లాస్ట్ ఇంకొక సీనియర్ ఆఫీస్లో ఇంకొకరికి అలౌట్ అయింది. అతను లాస్ట్ ఒక మేబీ లాస్ట్ మంత్, అదే నవంబర్ కాదు, డిసెంబర్ మిడ్లో అమ్మారు. ఆయనకి 2.5K ప్రాఫిట్ వచ్చింది. చూసారా నాకు అందుకే అతని డిఫరెన్స్ ఉందో. నవంబర్ మంత్ బిగినింగ్లో లిస్ట్ అయితే డిసెంబర్ 2025 మిడ్లో ఆయన అమ్మారు. ఆయనకి నాకు ఎంత డిఫరెన్స్ ఉంది. సో పేషెన్స్ ఉంటేనే అవుతుంది. లెన్స్కార్ట్ ఇప్పటికీ ప్రాఫిట్లోనే ఉంది. అరౌండ్ ఇవాళ కూడా 435 రూపీస్ ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి దాని ప్రైస్. సో నా 3rd and 4th IPOs ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, నేను ఎన్ని అప్లై చేసా, ఎన్ని అలౌట్ అయిందని. సో లెన్స్కార్ట్ ఓకే, నాకు అలౌట్ అయింది. నా ఫస్ట్ IPO అలౌట్ అయింది. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ IPOs మీషో, గ్రో. ఇవి టైమ్ లైన్స్. 31st October 2025 ప్రీ అప్లై ఓపెన్ అయింది. బిడ్డింగ్ స్టార్ట్స్ 4th November, బిడ్డింగ్ ఎండ్స్ 7th November 2025. అలాట్మెంట్ ఫైనలైజేషన్ 10th November 2025. రిలీజ్ ఆఫ్ ఫండ్స్ 11th November 2025. డీమార్ట్ ట్రాన్స్ఫర్ 11th November 2025.
లిస్టింగ్ 12th నవంబర్ అయింది. ఈ బోత్ ఐపీఓస్ మీషో అండ్ గ్రో ఐపీఓస్కి హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్ ఉంది. చాలా అంటే చాలా హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్, హై ప్రాఫిట్స్ వస్తాయి. లిస్ట్ అయితే ఖచ్చితంగా చాలా హై ప్రాఫిట్స్ వస్తాయి. నేను రెండు అప్లై చేశాను. మా సీనియర్ చెప్పారు రెండు అలాట్ అవుతే మాత్రం హై ప్రాఫిట్స్ వస్తాయని చెప్పారు. సరే అని చెప్పి అప్లై చేశాను. బోత్ మీషో టైం లైన్ ఇది. మీషో ప్రీ అప్లై 1st December, బిడ్ స్టార్ట్స్ 2025 December 3rd, బిడ్ ఎండ్స్ 5th December 2025, అలాట్మెంట్ ఫైనలైజేషన్ 8th December 2025, రిలీజ్ ఆఫ్ ఫండ్స్ 9th December 2025, డీమార్ట్ ట్రాన్స్ఫర్ 9th December 2025, లిస్టింగ్ 10th December 2025. ఇది మీషో టైం లైన్. రెండు అప్లై చేశా. అన్ఫార్చునేట్లీ రెండు అలాట్ అవ్వలేదు. కానీ ఐరనీ ఏంటంటే అవి రెండు హై ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పుడు తెలుసుకోండి, అలాట్మెంట్ అనేది కంప్లీట్లీ లక్ బేస్డే. ఇలా మన రిటైల్కి, మనం అందరూ రిటైల్ కేటగిరీకి వస్తాం కదా, సో మనందరికీ రిటైల్ అప్లై చేసే వాళ్ళందరికీ ప్యూర్లీ లక్ బేస్డే అలాట్ అవుద్ది. సరే అయిపోయింది, మీషోతో అయిపోయింది. నెక్స్ట్ 12th December ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఓపెన్ అయింది. దీని టైం లైన్ చూడండి. ప్రీ అప్లై 10th December 2025, బిడ్డింగ్ స్టార్ట్స్ 12th December 2025, బిడ్డింగ్ ఎండ్స్ 16th December 2025. అలాట్మెంట్ ఎప్పుడైంది? 17th December 2025 అయింది. రిలీజ్ ఫండ్స్ 18th December 2025. డీమార్ట్ ట్రాన్స్ఫర్ కూడా సేమ్ డే. లిస్టింగ్ 19th December 2025 అయింది. దీనికి కూడా హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్ ఉంది. మా సీనియర్ చెప్పారు ఇది కూడా అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది, 50-50 ఛాన్సెస్ ఉంటాయి, కానీ అలాట్ అయితే మాత్రం ప్రాఫిట్స్ వస్తాయి, చాలా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పారు. నేను బిడ్ సైజు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బిడ్ సైజ్ వచ్చేసి 12,990 రూపీస్, 990 రూపీస్. 6 షేర్స్ ఇచ్చాడు. 6 షేర్స్ ఒక బిడ్కి, ఒక లాట్లో 6 షేర్స్ ఒక బిడ్. అలాట్ అయింది. హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి, ఎందుకంటే హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్ ఉంది. అలాట్ అయింది, కానీ ఎక్కడో కొంచెం నర్వస్. లెన్స్ కార్ట్ కూడా ఇదే అనుకున్నాను, కానీ అది లాస్ట్లో లిస్ట్ అయింది కదా అనుకున్నా. కానీ నాకు నేను కాన్ఫిడెన్స్ ఇచ్చుకున్నాను, ఏం కాదు లాస్ట్లో లిస్ట్ అయినా పర్లేదు, ప్రాఫిట్స్ వస్తాయి, ఎందుకంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చిన్న కంపెనీ ఏం కాదు. నాకు నేను కాన్ఫిడెన్స్ ఇచ్చుకున్నాను. బిగ్గెస్ట్ డే 19th December 2025 లిస్ట్ అయిన రోజు మార్నింగ్ 10కి ఫోన్ పట్టుకునే కూర్చుని ఉన్నాను అలాగా, ఎంతకు లిస్ట్ అవుద్ది అని. నేను లాంచ్ అదేంటి మనం కట్ ఆఫ్ ప్రైస్ ఎంత, అరౌండ్ 2,165 రూపీస్ బిడ్ అప్లై చేసింది. అది ఎంతకు లిస్ట్ అయింది అనుకున్నారు? 2,600, అంటే 2,600కి లిస్ట్ అయింది. ఒక్కో షేర్ వాల్యూ 2,600. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ ప్రాఫిట్స్ చూసి. నేను ఆ రోజే సెల్ చేస్తాను. నేను ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ కాదు, మనీ చేద్దామని కాదు, జస్ట్ నా యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే ఐపీఓస్ మాత్రమే. ఐపీఓస్ అప్లై చేసుకుంటాం, కంపెనీస్ మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్ బాగున్నాయి అయితే ఐపీఓ అప్లై చేయడం, అలాట్ అయితే లిస్టింగ్ ప్రాఫిట్స్ చూసుకోవడం, లిస్టింగ్ ప్రాఫిట్స్తో వెంటనే సెల్ చేసేయడం. ఇదే, నేను ఇంతకు మించి ఇంకేమీ చేయను కూడా. నేను ఐసిఐసిఐ లిస్టింగ్ రోజు అమ్మేసా. అరౌండ్ 3K ప్రాఫిట్తో నేను సెల్ చేశాను. లాస్ట్లో మీకు నా పోర్ట్ఫోలియో కూడా చూపిస్తాను. మీరు అనుకుంటారు సెల్ చేస్తాను అంటున్నాడు, అబద్ధమేమో అనుకుంటాను. లాస్ట్లో నా పోర్ట్ఫోలియో కూడా చూపిస్తాను. ఇది ఈ ఐపీఓ ఈ ఐసిఐసిఐ సెల్ చేసిన తర్వాత నేను అనుకో ద బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇదే నాకు. చెయ్యొచ్చు, టెన్షన్ ఏం పడకూడదు అని అప్పుడే తెలుసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 2026 స్టార్ట్ అయిన తర్వాత, న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ ఐపీఓ బీసీసీఎల్, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్. ఇది కోల్ ఇండియా ఉంది కదా, దాని యొక్క సబ్ డివిజన్ లాంటిది. సో ప్రీ అప్లై ఇప్పుడు 7th January 2026, బిడ్డింగ్ స్టార్ట్స్ 9th January 2026, బిడ్డింగ్ ఎండ్స్
13th January 2026. Allotment finalization 14th January 2026. Release of funds 15th January 2026. Demat transfer కూడా సేమ్ డే. లిస్టింగ్ 19th January 2026. దీనికి కూడా అప్లై చేసాం. మొత్తం మా ఆఫీస్లో ఉన్న ఆల్మోస్ట్ అందరం అప్లై చేసాం. హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్, చాలా అంటే చాలా హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్ ఉంది. మా సీనియర్స్ అయితే ఒక్కొక్కరు 4 బిట్స్ వేసిన వాళ్ళు, 5 బిట్స్ వేసిన వాళ్ళు ఉన్నారు, 10 బిట్స్ వరకు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నా పక్కన ఉన్న నన్ను గైడ్ చేసిన సీనియర్ చెప్పారు, ఎవరికి అలౌట్ అవ్వదో, అలౌట్ అవుతే మాత్రం 15K ప్రాఫిట్స్ చూస్తారు ఖచ్చితంగా. లిస్టింగ్ రోజే 15K అంటే 15,000 ఖచ్చితంగా లిస్టింగ్ 15,000 ప్రాఫిట్స్ చూస్తారని చెప్పారు. ఎవరికి అలౌట్ అవ్వలేదు. 10 బిట్స్ వేసిన వాళ్ళకి అలౌట్ అవ్వలేదు, 15 బిట్స్ వేసిన వాళ్ళకి అలౌట్ అవ్వలేదు. నేను ఎలా ఒక బిట్ వేసా, నాకు అలౌట్ అవ్వదని నాకు తెలుసు, ఏదో ట్రై చేద్దాం అని వేసాను అంతే. అవ్వలేదు, ఎవరికి అవ్వలేదు. కానీ హయ్యెస్ట్ ప్రాఫిట్స్ ఇచ్చింది అంటే షేర్ వాల్యూ, బిడ్ ప్రైస్ ఉంది కదా, బిడ్ ప్రైస్కి డబుల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిడ్ 15,000కి మనం అప్లై చేసామనుకో, రిటర్న్ 15,000 ప్రాఫిట్ వచ్చింది అంటే టోటల్ 30,000 వచ్చింది ఆ రోజు సెల్ చేసిన వాళ్ళకి. ప్రజెంట్ అది లిస్టింగ్ ప్రైస్ కన్నా లాస్లోనే ఉంది. ఇవాళ చూసే 39 అరౌండ్ అంతా ఉంది. అది 45 రూపీస్కి, 45 రూపీస్, 45 రూపీస్కి లిస్ట్ అయింది. ఇవాళ లాస్లో ఉంది, ఇవాళ కూడా చూశాను నేను. ఇది నా ఐపీఓ జర్నీ ఇక్కడికి. నా లేటెస్ట్ ఐపీఓ ఏంటి అంటే షాడోఫాక్స్. ఇది కూడా నాకు అలౌట్ అయింది. ఇది రేపు లిస్టింగ్ అంటే, రేపంటే 28th January 2026 రేపు లిస్టింగ్. ఇది చూద్దాం ఇది ప్రాఫిట్స్ ఇస్తుందో లాసెస్ ఇస్తుందో చూసి, మీ సపోర్ట్ బట్టి ఎవరికైనా పార్ట్ 2 కావాలి, పార్ట్ 2 కావాలి, నీ షాడో ఫ్యాక్స్ అయిపోయి ఏమైంది, లిస్ట్కి వెళ్ళిందా, ప్రాఫిట్కి వెళ్ళిందా, నువ్వు ఎంతకమ్మో, ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా. ప్రాఫిట్టా లాసా ఫుల్ హానెస్ట్గా ఉంటుంది. మీ కళ్ళ ముందే ఓపెన్ చేసి పోర్ట్ఫోలియో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం. ఓకే, ఇప్పుడు దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఐపీఓ ఈజీ మనీ కాదు, పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఎర్లీ సెల్లింగ్స్ వల్ల ప్రాఫిట్స్ ఉండొచ్చు, లాసెస్ ఉండొచ్చు. ఎక్కువ ప్రాఫిట్స్ కూడా మిస్ అవ్వచ్చు. కానీ పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ చూస్తారు. అలాట్మెంట్ అనేది ప్యూర్లీ లక్ బేస్డ్ మాత్రమే. మనం అప్లై చేసే డేట్ బట్టి, టైం బట్టి అసలు డిపెండ్ అవ్వదు. ఓన్లీ లక్ బేస్డే అలాట్మెంట్ అనేది డిపెండ్ అవుద్ది. గైడెన్స్ ఉంటే మిస్టేక్స్ తగ్గుతాయి. ఏదో అందరూ డబ్బులు ఎర్న్ చేసేస్తున్నారు కదా, మనం కూడా ఎర్న్ చేసేస్తాం అని మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, సో వీడియో ఇప్పటికే పెద్దదైపోయింది. ఇది నా రియల్ ఐపీఓ ఎక్స్పీరియన్స్. మీకు కూడా ఐపీఓ జర్నీ ఉంటే, ప్రాఫిట్ అయినా లాస్ అయినా కామెంట్స్లో షేర్ చేయండి. షాడోఫాక్స్ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి. అలౌట్ అయిందా లేదా, ఎన్ని బిట్స్ చేశారు ఏంటని, ప్రాఫిట్టా లాసా. పార్ట్ 2 మాత్రం పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పార్ట్ 2 చేసి పెడతాను, మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ద రియల్ ఎక్స్పీరియన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పా కదా, నా పోర్ట్ఫోలియో చూపిస్తాను. నేను ఏదో అబద్ధం చెప్తున్నాను కూడా. చూడండి, నా పోర్ట్ఫోలియో ఎంటీ, ఏమీ ఉండదు, హోల్డింగ్స్, పొజిషన్స్. రేపు పొద్దున్న షాడోఫాక్స్ లిస్ట్ అయ్యే ముందు పోర్ట్ఫోలియోలో డీమాట్ షేర్స్ అనేవి పోర్ట్ఫోలియోలోకి వస్తాయి. జెన్యున్గా ఉంటుంది, ఏది అబద్ధం చెప్పలేదు. నా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి, నా ఐపీఓస్ ఇగో, నా డీమ్యాట్ అకౌంట్, మై అప్లికేషన్స్, లిస్టింగ్ టైమ్ లైన్స్, ఇది షాడోఫాక్స్ యాక్టివ్లో ఉన్నది. ఇవన్నీ నాకు అలౌట్ అయినవి, అలౌట్ అవ్వలేని నా కంప్లీట్ లిస్ట్. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది వీడియో అని చెప్తే మీ సజెషన్స్ కూడా తీసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.